ఎంఆర్పిఎస్ మరి అన్ని అనుబంధ విభాగాలకు సంబంధించిన వివిధ జిల్లాల ఇన్ఛార్జీలు, మండలాల ఇన్ఛార్జీలు, నూతన మండల కమిటీల, గ్రామ కమిటీల అధ్యక్షులు, మొత్తం కమిటీ సభ్యులందరికీ నా సామాజిక ఉద్యమ నమస్సులు. జూలై 7న అంటే రేపు లేదు ఎల్లుండి అమరావతిలో జరగబోయే కురుక్షేత్ర మహాసభను జయప్రదం చేసే పనిలోనే మీరందరూ నిమగ్నమై ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నా. దాదాపు 2.5 నెలలుగా మనం కురుక్షేత్ర మహాసభను జయప్రదం చేయడం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నాం. ఈ నేపథ్యంలో కురుక్షేత్ర మహాసభ విజయవంతమవుతే పాలకవర్గం అనబడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వర్గీకరణ అంశం పట్ల నోరు తెరవాల్సి వస్తుందని చెప్పి వర్గీకరణ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తున్న నాయకుడు మన కురుక్షేత్ర మహాసభను జయప్రదం కాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే గతంలో మనల్ని అరెస్ట్ చేసి నిర్బంధంలో పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. అదే సమయంలో మీటింగులు పెట్టుకోకుండా మన స్వేచ్ఛను, మన హక్కుల్ని హరించిన విషయం కూడా తెలుసు. కానీ ఒకవైపు నిర్బంధం ప్రయోగిస్తున్న సమయంలో దాని నుండి తప్పించుకొని ప్రజల్లోకి, కార్యకర్తల్లోకి వెళ్ళడం కోసం మనం తీసుకున్న నిర్ణయమే దేవాలయాల సందర్శన యాత్ర అనే విషయం మీ అందరికీ తెలుసు. ఆ పేరుతో మన కార్యకర్తల్ని, మన నాయకుల్ని కలుసుకొని కురుక్షేత్ర మహాసభ జయప్రదం చేయాల్సిన అవసరం, ఆవశ్యకత గురించి కూడా ఇప్పటికే చెప్పుకుంటూ రావడం జరిగింది. చివరి ఘట్టంగా కురుక్షేత్ర మహాసభ ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి మొదలుకుంటే చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉండబడే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, పాండిచ్చేరి, కేరళ, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్యకర్తలు, ప్రజలు కూడా లక్షల సంఖ్యలో మొత్తం రాబోతున్న విషయం గమనించిన ప్రభుత్వం వర్గీకరణ విషయంలో మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వం మనల్ని అడ్డుకునే చర్యలో భాగంగా పర్మిషన్ ఇవ్వకుండా జాప్యం చేస్తూ రావడం వల్ల మనం హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే పర్మిషన్ కాపీ ఇంకా సకాలంలో అందుబాటులోకి రాకపోవడం వల్ల ఆ కాపీని మీకు ఇప్పటి వరకు రిలీజ్ చేయలేకపోయాం. బహుశా ఇంతకుముందే జడ్జి సంతకం పెట్టిండని అది వివిధ సెక్షన్లోకి వెళ్ళి అది బయటకు రావాల్సి ఉంది కనుక కొంత సమయం, 1 గంట 2 గంటలో సాయంత్రం వరకు సమయం పెట్టే అవకాశం ఉంది. దాన్ని కూడా మేము మీ ముందుకు మళ్ళీ తీసుకొస్తాం. ఖచ్చితంగా అది కొంత సమయంలో జరగబోతుంది. అదే సమయంలో ఏదో రకంగా అడ్డంకులు కల్పిస్తే దాన్ని అధిగమించడం కోసం మన ప్రయత్నాలు చేస్తున్న దశలోనే రేపు లేదు ఎల్లుండే మన కురుక్షేత్ర సంగ్రామం జరగబోతుంది. ఈ నేపథ్యంలో మరింత ఆత్మస్థైర్యంతో, మరింత సంకల్ప బలంతో జాతిని మరింత శక్తివంతంగా కూడగట్టి ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి జిల్లా నుంచి కూడా తరలి రావాల్సిన అవసరం, ప్రతి కుటుంబం నుంచి కూడా తరలి రావాల్సిన అవసరం మనకున్నదనే విషయం కూడా మీరు మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాను. ఈ నేపథ్యంలో వచ్చేటప్పుడు ప్రభుత్వం మరో రకమైన కుట్రలు చేసే అవకాశం కూడా ఉన్నందున, కుతంత్రాలు చేసే అవకాశం ఉన్నందున ఖచ్చితంగా ప్రతి కార్యకర్త దగ్గర ఇంకో 1 గంట 2 గంటల్లో పంపబోయే హైకోర్టు ఇచ్చిన పర్మిషన్ కాపీ ఏదైతే ఉన్నదో ఆ కాపీని కూడా ప్రతి గ్రామ కమిటీ, ప్రతి మండల కమిటీ, అన్ని విభాగాలకు సంబంధించిన గ్రామ, మండల, జిల్లా కమిటీల వాళ్ళందరూ కూడా ఆ కాపీని అందుబాటులో పెట్టుకొని ఖచ్చితంగా వీలైతే వాహనాలకు సంబంధించిన వాళ్ళ దాని మీద కూడా అతికించుకొని తరలి రావాల్సిన అవసరం ఉన్నదనేసి కూడా గుర్తు చేస్తున్నాయి. ఎందుకంటే పర్మిషన్ లేదనే పేరుతో దుష్ప్రచారం చేసే అవకాశం ఉన్నందున దాన్ని తిప్పికొట్టడం కోసం ఇప్పటి నుంచి అప్రమత్తంగా ఉండడం, దాన్ని తిప్పికొట్టడం కోసం ఆత్మస్థైర్యంగా ఉండడం, చాలా జాగ్రత్తగా మనం ముందుకు రావడం అనేది జరగాలి. అందుకోసం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను సవినంగా మీ అందరికీ కోరుతున్నాను. అదే సమయంలో రేపు వచ్చే ఈ
జూలై 7న జరగబోయే కురుక్షేత్ర మహాసభకు తరలివచ్చే ప్రజలకు 3 రకాలుగా విజ్ఞప్తి చేస్తున్నారు. సాధ్యమైనంత మేరకు భోజనాల ఏర్పాట్లు ఎవరికి వాళ్ళు, ఏ గ్రామానికి సంబంధించిన వాళ్ళు, అన్ని అనుబంధ విభాగాలకు సంబంధించిన వాళ్ళు స్వతహాగా ఏర్పాటు చేసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వీలైతే మంచినీళ్ళ ప్యాకెట్లను, ఖచ్చితంగా మంచినీళ్ళ డబ్బాలను కూడా అదే మీ వాహనాల్లో ఏర్పాటు చేసుకొని రావాల్సిందిగా నేను కోరుతున్నా. మూడవది, వర్షాకాలం కనుక వర్షాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, మరేది వచ్చినా కూడా కురుక్షేత్రం ఆగదనే విషయం మనకు తెలుసు. ఆ చైతన్యంతో, ఆ పట్టుదలతో మనం రావాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో వచ్చేటప్పుడు ఖచ్చితంగా వీలైన మేరకు గొడుగులు పట్టుకొని రాగలిగితే, వీలైన మేరకు ప్రతి ఒక్కరు గొడుగులు పట్టుకొని కూడా రాగలిగితే ఖచ్చితంగా ఏదైనా అనుకోకుండా వెంటనే వర్షం వచ్చినా కూడా ఆ గొడుగులే లక్షల సంఖ్యలో కనుక కనిపించగలిగితే అది దేశంలో, ప్రపంచంలో మరొక చరిత్రగా కనిపించడానికి మనకు అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రతి దాన్ని మనం సద్వినియోగం చేసుకునే విధంగా, ప్రతి పరిస్థితిని, ప్రతి పరిణామాన్ని మనకు అనుకూలంగా మలుచుకునే విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ విషయంలో మీరు అందరూ ఈ జాగ్రత్తలు పాటించాల్సిందిగా, ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా గ్రామ కమిటీకి సంబంధించిన వాళ్ళు ప్రత్యేక భోజనాలు, ప్రత్యేక వాటర్కి సంబంధించిన, నీటికి సంబంధించిన ఉద్దేశం మీరు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందిగా నేను సవినంగా కోరుకుంటూ, ఖచ్చితంగా ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మరింత సంకల్ప బలంతో జాతిని మరింత కూడగట్టి ఖచ్చితంగా నవ్వుతో నభోసత అనే విధంగా కురుక్షేత్ర మహాసభను జయప్రదం చేయడానికి మానసికంగా సిద్ధపడి, రావడానికి సిద్ధపడి, సంసిద్ధం కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.